ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. మా పరిస్థితి దారుణంగా ఉంది. పూరిల్లు చిన్నపాటి వర్షానికి కురుస్తుంది. గ్రామ సభలు నిర్వహించినప్పుడు మొదటి లిస్టులో మా పేరు వచ్చింది. మా పేరు ఉండి మాకు ఇంటి పట్టా వచ్చేలాగా కృప చూపగలరు అంటూ జూరుపాడు మండలం మాచినేని పేటతాండ గ్రామ పంచాయతీకి చెందిన ధరవత్ కాంతి అనే మహిళ సంబంధిత అధికారులను వేడుకుంటుంది. ఏటీవీ న్యూస్, జులూరుపాడు మండలం. మొత్తం వర్షం పడితే మొత్తం అన్ని మొత్తం కలిసి పెడితే నిన్న కట్టించినాం సార్. మా పేరు తీశారు సార్. ఇల్లు ఇది మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుడూరుపాడు మండలం మాచినేనిపేట తండాలో ఉన్నాం. ఇక్కడ మాచినేనిపేట తండాలో చూసుకుంటే పూరి గుడిస మొన్న పట్టా కప్పి వర్షానికి పట్టా కప్పినా కానీ లోన వర్షపు నీరు కురిసినటువంటి పరిస్థితి. వీరికి పేరైతే ఇంద్రమ్మ ఇండ్ల లిస్టులో వచ్చింది. మాకు అతి త్వరగా వచ్చేటట్టుగా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి సంబంధిత మహిళా ప్రభుత్వ సంబంధిత అధికారులను వేడుకుంటుంది. ఇంకా వారి బాధల్ని వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు కాంతి, ధారావత్ కాంతి సార్. కానీ మా ఇల్లు చూస్తే ఏడుపు వస్తుంది సార్. ఎవరు లేదు నాకు. ఇద్దరు అబ్బాయిలు బయట వెళ్ళిపోయారు, కిరాకే ఉంటున్నారు సార్. వాళ్ళు ఇల్లు కూడా లేదు. కావాలంటే చూడండి, ఎక్కడైనా అడగండి, వాళ్ళకి కూడా ఇల్లు లేదు. మాకు ఉండనని వాళ్ళు ఎక్కడో బతుకుతున్నారు, మేము ఇక్కడ బతుకుతున్నాం. ఇద్దరు ముసలోళ్ళు అయితే ఇల్లు కూడా లేదు సార్ మాకు. కాకపోతే పైన పట్ట వర్షం బాగా కురుస్తా ఉంటే నిన్న తాటాకులు కోపించి వాళ్ళతో ఇదిగో 10 ఏళ్ళు పెట్టి కూలి చేసి ఇస్తానని ఏడుకొని వాళ్ళకి దండం పెట్టి కప్పించినా నేను, తెలుసా. అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు. పేరు ముందు పెట్టారు, ఇప్పుడు తీశారు సార్. మేము ఏం చేయాలి? ముసలోడు నేను ఎట్లా బతకాలి? ఏం చేయాలి? వాళ్ళకి అడగండి సార్. జులూరుపాడు మండలం, మాచినేనిపేట గ్రామం, కొత్తగూడెం. తాటాకులు ఇల్లు అవి పైన పట్ట వేస్తే పట్ట కూడా చినిగిపోయింది మొత్తం. అది బాధపడి ఇక తాటాకులు కోపించి కప్పించినా సార్. నా బాధ ఇట్లా ఉంది. మా ఆయనకి పచ్చవాతం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది సార్. నేను ఒక్కదానే బతుకుతున్నా ఇక్కడ. ఒక్కదానే కూలీ చేసి బతుకుతున్నా సార్. ఆ కూలీ కూడా పోకుండా దాన్ని చాకరీ చేసుకొని బతుకుతున్నా సార్. నా ఇల్లు ఇయ్యాలి సార్, ఎట్టయినా ఇయ్యాలి నాకు. నేను బాధపడుతున్నా. నాకు ఈ ఒక్కతే నేను ముసలోడిని బతికిచ్చి నేను బతుకుతున్నా సార్. ఏం చేయాలి మీరే చెప్పండి సార్. ఇది ఇక్కడ పరిస్థితి. సంబంధిత అధికారులు ఫస్ట్ లిస్టులో వీళ్ళ పేరు వచ్చింది. వీళ్ళకు కూడా బీఫామ్ ఇచ్చి ఇల్లు కట్టుకునేటట్టుగా మాకు కృప చూపండి అని చెప్పేసి ఇక్కడ ఈ వృద్ధ దంపతులు సంబంధిత అధికారులను వేడుకుంటున్నారు. వీరికి త్వరగా బీఫామ్ ఇచ్చి ఇల్లు మొదలు పెట్టుకునేటట్టుగా మీరు కృప చూపాలని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రజలు కూడా, స్థానిక ప్రజలు కూడా తెలుపుతున్నారు. వాళ్ళ ఆయనకి పక్షవాతం వచ్చింది. బయటికి తీసుకురావాలన్నా తీసుకుపోవాలన్నా అన్నీ తానే చేస్తుంది. మరిగా కూలికి కూడా పోనటువంటి పరిస్థితిలో ఉంది. మొన్ననే ఇల్లంతా కురిస్తే కూలి వాళ్ళని బతిలాడుకొని తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పేసి ఇల్లు కూడా కప్పించుకోనని చెప్పేసి చెప్తున్నారు. కావున సంబంధిత అధికారులు వీళ్ళకి మేలు చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఏటీవీ న్యూస్, జులూరుపాడు మండలం, మాచినేనిపేట తండా.